ఒక్క మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకు డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. మరణం అని నేను అనుకోవట్లేదు, ఆయనది నిర్యాణం. విశాఖ మూవీ సంస్థ ద్వారా, రామోజీ గారు స్థాపించిన సంస్థ ద్వారా తొలి చూపుదనే సినిమాతోని నా సినీ ప్రస్తావన మొదలైందండి. అలా నేను ఒక్కనే కాదు, ఎంతోమంది సినీ తారులకి అవకాశం ఇచ్చి, ఎంతోమంది దర్శకులకు, ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చిన గొప్ప సంస్థ. అలాగే బుల్లితెరలో ఎంతోమంది ఆర్టిస్టుల్ని, సినీ దర్శకులను, రచయితలను పరిచయం చేశారు. ఈనాడు దినపత్రిక ద్వారా న్యూస్ మనకి చేరువ చేశారు. ఈటీవీ ద్వారా మనకి ఎన్నో న్యూస్ అందజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ, ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ సిటీ కట్టి మా సినిమా వాళ్ళకి షూటింగ్ అనేది అంతటా చాలా ఈజీగా చేశారు. సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేరు మన మధ్య అంటే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని ఇవ్వాలని మా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జీవితంలో కూడా ఎన్నో విషయాల్ని వారు ఒక బిడ్డలాగా వారి దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఎన్నో విషయాలు నేర్పారు. వారు రిపీటెడ్గా అనేక సార్లు చెప్పిన ఒకే మాట, ప్రసాద్, నీకు గుర్తింపు లేని చోట నువ్వు వెళ్ళకు, నిన్ను ప్రేమించిన చోటకే నువ్వు వెళ్ళు అని ఎక్కువసార్లు చెప్పేవారు. అయ్యా అలాగండి, తప్ప